2 లక్షల రుణమాఫీ రైతులకు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఎక్కడైనా మీ ప్రాంతంలో నష్టపోయిన రైతులకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇక్కడ నష్టపరిహారం ఇచ్చిందా? మరి రైతులు ఇలా ఇబ్బంది పడుతుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం స్పందించి ఇలా వర్షం అబ్బొస్తుంది, అలా వడ్లని వచ్చి అలా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, ఇలా గ్యారెంటీ ఏందన్న పరిస్థితి, రైతుల పరిస్థితి ఏంది వల్ల కనీసం కొనుగోలు ప్రారంభించలేదు. సమీక్ష చేయడం ముఖ్యం కాదు, సమీక్షలు చేయాల్సిందే. వీళ్ళ మీద చర్యలు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనడం కాదు, ఇలా పని జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తేనే వాళ్ళ రైతులు సంతోషంగా ఉంటారు కదప్ప. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇవాళ టెన్షన్ వాతావరణంతో బతికే పరిస్థితి. ఇలా 3 లక్షల రుణం ఇస్తున్నారు వడ్డీ లేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. అరే రైతులకు డిఫాల్టర్గా చేసింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఆల్రెడీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాని ఇవాళ రుణమాఫీ చేయకపోవడం వలన ఇప్పటికే రైతులు బ్యాంకులలో అప్పులో ఉన్నారు. అప్పున్న రైతులకు మళ్ళీ 3 లక్షల లోన్ ఏ విధంగా ఇస్తారో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. ఒకవైపు రైతులను అరిగోస పెడుతున్నారు, దాంతోపాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ మీ అక్కనో చెల్లెనో అమ్మనో తల్లి ఎవరు ఉంటారు, ఇక్కడే మహిళలు అక్కలున్నారు. మీ ప్రాంతంలో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కూడా 2500 రూపాయలు మహిళల అకౌంట్లో పడ్డాయా అక్క మీకు? మరి పడ్డాయి అంటున్నారు వాళ్ళు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటున్నారు. మీ ప్రాంతంలో పేదోళ్ళ అకౌంట్లో 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పైసలు ఇవాళ మీ ప్రాంతంలో ఎవరికైనా పడ్డాయా? 4000 రూపాయలు ఇచ్చినామంటున్నారు. మీ ప్రాంతంలో ఇల్లు జాగా లేని వాళ్ళకి ఎవరికైనా 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందా ఎక్కడైనా? మీ ప్రాంతంలో విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు, ఎక్కడైనా ఇచ్చిందా మీ ప్రాంతంలో? మరి అన్ని 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఇలా ఎవరికి ఇచ్చారో ఎక్కడ అమలు చేశారో ఇంతవరకు స్పష్టమైన సమాధానం లేదు. అందుకే కొనుగోలు కొనుగోలు చాలా బాధ అనిపిస్తుంది తిరుగుతుంటే. నేను డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, మీరు కొనుగోలు ప్రారంభించే ముందే తరుగు తాలు లేకుండా 1 కిలో కూడా కడియకుండా ఎలాంటి కటింగ్స్ లేకుండా కొనుగోలు ప్రారంభిస్తాం, 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తర్వాత వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తే ఇంతవరకు ప్రభుత్వం లేదు. వాళ్ళు వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు భారతీయ జనతా పార్టీ విమర్శించడానికి. కాబట్టి దయచేసి కార్యకర్తలారా మీరందరూ వాస్తవాలు వచ్చండి. ఇవాళ కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి చేసింది మనం. ఇలా 2 అభ్యర్థులు ఉన్నారు, గతంలో మాజీ ఎంపీలు 2 ఉన్నారు. ఇలా మేం చేస్తామని చెప్పి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అరే కరీంనగర్ జగిత్యాల ఉదాహరణ చెప్తాను మీకు. కరీంనగర్ జగిత్యాల రోడ్డు చేసింది ఎవరు? ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వీడియో పెట్టుకున్నాడు. ఆయన ఆ రోడ్డు చూపెట్టి ఆయన వీడియో పెట్టుకున్నాడు, ఆయన తీసుకొచ్చిండ్రు పైసలు. ఇవాళ మీరు ఏం చేయనప్పుడే అన్నీ చేస్తామని చెప్పుకుంటారు, చేత ఊకుంటారు. మీరు ఏం చేయకుండానే చేస్తామని వీడియోలు చేస్తూ ఊకుంటారు. మరి పోయినసారి ఎంపీగా పోటీ చేసినావు, పోయినసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు నన్ను కరీంనగర్ వరంగల్ రోడ్డు నేనే తీసుకొచ్చానని చెప్పి నీ కరపత్రంలో ఎందుకు ముద్రించలే, ఎందుకు పెట్టుకోలే అని ఎప్పుడు వచ్చినాం కాదన్నా, బుల్లెట్ దిగిందానే చూడాలి. మీరందరూ నన్ను గెలిపించిన తర్వాత మంత్రులను కలిసి నాకు లెక్క ఉండదన్న, వీళ్ళంతా అంటే మనల్ని ఎడ్డోలనుకుంటారు, ప్రజలు ఎడ్డోలనుకుంటున్నారు. వీళ్ళు కరీంనగర్ ప్రజల మీద తెలియదు వీళ్ళకి. పోయినసారి 1,00,000 ఓట్లతో నేను ఓడగొట్టిన బిడ్డ. ఇంకో ఆయనకు డిపాజిట్ రాలే, ఆయన ఎగిరెగిరి పడుతున్నాడు. డిపాజిట్ రాలే ఆయనకి. నా కరీంనగర్ పోటీ చేస్తే డిపాజిట్ రాలే, నా ఎంపీ పోటీ చేస్తే డిపాజిట్ రాలే. ఓకే ఆయనకు ఇంకో ఆయన మీద 1,00,000 ఓట్లతో మనం గెలుస్తాం. ఇవాళ మీ అందరు కష్టపడి గెలిపించారు. వాళ్ళ బడ్జెట్ ఎప్పుడు శాంక్షన్ అయింది? మీరందరూ నన్ను ఎంపీ గెలిపించిన తర్వాత నేను పోయి మంత్రిని మాట్లాడిన తర్వాత ఇవాళ బడ్జెట్ శాంక్షన్ అయింది. అవునా కాదా? బడ్జెట్ శాంక్షన్ అయినాక నేను ఎంపీ అయినాకనే టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నేను ఎంపీ అయినాకనే నరేంద్ర మోడీ గారు వరంగల్కి వచ్చి వరంగల్ వేదిక మీదుగా కరీంనగర్ వరంగల్ రోడ్కు ప్రారంభోత్సవం చేశారు. అవునా కాదా? మరి ఈయన తీసుకొస్తాను ఇట్లాంటాడే, ఈయన ఎంపీ నొప్పి చేసిరా? ఎవరు తీసుకొచ్చారు? ఇలా నేను తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారితో మొన్న ప్రారంభోత్సవం, మొన్న ఎంపీ నేను, బడ్జెట్ శాంక్షన్ చేసినప్పుడు ఎంపీ నేను, నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు? ఇవాళ ఇవాళ సిద్దిపేట ఎలికత్తుర్తి రోడ్డు ఉన్నది,
నేను ఎంపీ అయిన తర్వాతనే బడ్జెట్ శాంక్షన్ అయింది. నేను ఎంపీ అయినకనే టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నేను ఎంపీ అయినకనే గౌరవ ప్రధానమంత్రి గారు రామగుండంకి వచ్చి ప్రారంభోత్సవం చేసాడు. నువ్వెట్లా చేసినట్టు? ఇలా ఆర్ఓబి 154 కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన. ఆ స్కీమ్ పేరు ఏం పేరు అంటే సేతు బంధన్. సేతు బంధన్ స్కీము మొన్న సంవత్సరం క్రితం ప్రారంభమైంది. సంవత్సరం క్రితం ఎంపీ ఎవరు?